నమస్తే. గాంధీ భవన్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. దీనిపైన ఇటు బీజేపీ నేతలు మరియు హిందుత్వవాదులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ప్రభా గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎందుకైనందుకు. ఏమంటారు మందుల శ్యామల్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అసలు వీళ్ళు ప్రజా ప్రతినిధులు అని చెప్పుకోవడం అనేది వృధా. ఈ పార్టీ వాళ్ళకి ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు అర్థమే కావట్లేదు. తలకాయలు ఎక్కడున్నాయి, అసలు తలకాయలు ఉన్నాయా, బుర్రలు ఉన్నాయా, అసలు ఏమున్నాయి కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటండి, ఏది మాట్లాడాలో కూడా అవగాహన లేని వాళ్ళు ఈ రోజు ప్రజా ప్రతినిధులు అయిపోయారు. సతమానం భవతి, లోక సమస్తు, ఇవన్నీ ఏంటి వేద మంత్రాలు. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మన సంస్కృతి. అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తావు, అది భూత్ అంటావా? కాదు కదా. ఇప్పుడు అల్లా అని ప్రార్థన చేస్తా, అది భూత? అంటే ఏ సంస్కృతి తగ్గట్టుగా ఆ ప్రార్థన అనేది ఉంటది. దాన్ని కూడా నువ్వు చులకనగా చూస్తే అసలు నువ్వు మనిషివేనా? అసలు మనిషివే కాదు నా దృష్టిలో. ఇలాంటి వాళ్ళు దేనికి సొసైటీని ఏం ముద్రిస్తారు అసలు? అంటే నాకు దానికి అర్థం తెలవకని అట్లా మాట్లాడినా అని చెప్తున్నాడు కదా. చదువుకోలేదా? చదువు సందే లేదా? సన్నాసులు అయితే కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్నాసులు అంటాడు కదా, సన్నాసులు అయితే కాదు కదా. ఈయన చదువుకున్నాడుగా. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడగడానికి ఆయన ఏం మాట్లాడుకుంటేనే ఓట్లు వచ్చాయా? ఇప్పుడు ఆ ఓట్లు వేసిన వాళ్ళలోని ఓన్లీ ఆయన క్యాస్ట్ వాళ్ళే ఉన్నారా? అందరూ ఉన్నారు. బ్రాహ్మణ్స్ ఉంటారు, అన్ని కులస్తులు మతస్థులు కూడా కలిసి ఓట్లు వేస్తేనే ఈ రోజున ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు. అర్థం కాలేదన్నాడు. యువర్ అన్ఎడ్యుకేటెడ్? నో, యువర్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ కదా. మరి అర్థం కాలేదని నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే మరి అర్థం కాలేదని, మరి బైబిల్ అయితే అసలు అర్థం కాదు, అవునా? బైబిల్ ఎవరికైనా అర్థం అవుతుందా? మరి అర్థం కాదుగా. మరి దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? అల్లా లాంగ్వేజ్ అర్థమవుతుందా? ఖురాన్ అర్థం కాదుగా. మరి దాన్ని ఎందుకు మాట్లాడలేదు? నీకు వేద మంత్రాలే అర్థం కాలేదా? సరే, అర్థం కానప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకుని ఊరుకోవాలి. అంతేగాని అంత నీచంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అయినా ఇది వాళ్ళు అన్నమని కాదండి. ఇప్పుడు ఏంటంటే మా సొసైటీలో కూడా హిందువులకి ఇలాంటి వాళ్ళు ప్రజా ప్రతినిధులు అయితే సమాజం పాడైపోతుంది. రేపొద్దున భవిష్యత్తు కూడా ఏముండదు. యువతులకి అనేది ఒక ఆలోచన అనేది ఉండాలి. ఖండించాలండి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలంటున్నాను నేను. ఇప్పుడు ఏదైనా జరిగితే డిబేట్లని, ఇప్పుడు సెక్యులరిస్టులని, ఫెమినిస్టులని, బ్యూరోక్రాట్స్, ఇంటలెక్చువల్స్ చాలా మంది వస్తారు, అవునా? ఫ్లెక్సెస్ పట్టుకొని మాకు న్యాయం చేయండి ధర్నా అని చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సంస్కృతిని పాడు చేసే విధంగా ఒక ప్రజా ప్రతినిధి మాట్లాడినప్పుడు మరి వాళ్ళంతా ఏమయ్యారు? గాంధీ భవన్ లో బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక దళిత సంఘం, ఒక దళిత నాయకుని పైన దాడి చేయాల్సిన అవసరం ఏమన్నా? ఎంఐఎం పార్టీ అధ్యక్షులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి కూడా నువ్వు తిట్టి క్షమాపణ చెప్పు, నీకు దమ్ముంటే. అప్పుడు నువ్వు క్షమాపణ చెప్తే అప్పుడు ఊరుకుంటామా? వాళ్ళు ఊరుకుంటారో చెప్పండి. వాళ్ళు ఊరుకోనప్పుడు మేమెందుకు ఊరుకుంటాం? ఇలాంటి వాడిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తేనే ఇంకొకరు నోరు జారి మాట్లాడాలి. ధర్మం గురించి, సనాతనం గురించి మాట్లాడాలి అంటే ఒక జ్ఞానం, ఒక భయం అనేది ఏర్పడుతుంది. జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో కూర్చున్నారు ఈ రోజున. అది ఎంత మాకు పరువు తక్కువ అండి. ఇది అసలు మనం ఎక్కడ బతుకుతున్నాం? ఇదే ఇప్పుడు సారీ చెప్తున్నాడు చూసారా కొత్తగా. మరి ఎంఐఎం పార్టీ వాళ్ళని కూడా తిట్టి సారీ చెప్పొచ్చు కదా. మరి వాళ్ళని ఎందుకు తిట్టట్లేదు? రాదు. చులకనగా వీళ్ళే అంటే హిందువుల్ని నేను ఏం మాట్లాడినా ఏమన్నా పర్వాలేదు, దులిపేసుకుంటారు అని చాలా మంది కూడా ఎలా దులిపేసుకుంటున్నట్టే ఉన్నారు. బండి సంజయ్ కూడా బహిరంగ సవాల్ విసిరిండు. కరీంనగర్ వస్తా నిన్ను ఓడగొడతా అని కూడా ఇతను మందుల శ్యామల్ చెప్తున్నాడు. మందుల శ్యామల్ చెప్తున్నాడా? కరీంనగర్ కి వస్తే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు సంగతి చూస్తా అంటున్నాడు. శామ్యుల్ ముందు ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలో ఆయన సంగతి చూసుకోమనండి. అప్పుడు బండి సంజయ్ గారి దాకా వెళ్తారు. అంత అవసరం అంత ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వాడి మందుల శామ్యుల్. ఏం మాట్లాడాలో కూడా తెలియని వాడు మా బీజేపీ నాయకుల్ని పట్టుకొని మాట్లాడడం అనేది బండి సంజయ్ గాలి గాలి గత్తిరి గత్తిరి మాట్లాడుతున్నాడు అని అన్నాడు కదా మొన్న ప్రెస్ మీట్. గాలి గాలి ఏం మాట్లాడాడు? ఆయన ఉన్నదే మాట్లాడాడు, గత్తిరి మాట్లాడలేదు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు క్లియర్ గా మొన్న ఏమని తిట్టారు? ఎవడైనా వచ్చి మా ఇంటికే రావాలి, సిగ్గులు లేవు వాళ్ళకి అని చెప్పి తిట్టాడు. ఓపెన్ గా ఎవరిని తిట్టాడు? బిఆర్ఎస్ పార్టీని తిట్టాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఒక్క బిఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా, ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా స్టేట్మెంట్ ఇచ్చారా?
ఎందుకు ఓట్లు నిజంగా ఆయన అంటున్నట్టు వాళ్ళు బూట్ కాళ్ళు నాకుతున్నారు కాబట్టి ఓట్ల కోసం, అది కూడా ఒక వర్గం ఓట్ల కోసం వీళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా మూసుకొని ఇంట్లోనే చేతులు గాజులు వేసుకొని కూర్చుంటున్నారు వీళ్ళు తప్ప ఎవడు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. వీళ్ళు మమ్మల్ని అనే స్థాయి వీళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కేంద్రాన్ని, మా కేంద్రం నాయకుల్ని అనే స్థాయి, మా బీజేపీ నాయకులు అనే స్థాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేసారు? 8 మంది ఎంపీలు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి ప్రశ్నించినాడు కదా. అసలు వీళ్ళు ఏం చేశారు? మేము ఇచ్చిన నిధుల్ని వీళ్ళు ఏం చేశారు చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద మేము చాలా నిధులు ఇచ్చాం. వీళ్ళు ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు చెప్పమనండి. హాస్పిటల్ డెవలప్మెంట్స్ కి చాలా నిధులు ఇచ్చాం. ఎన్ని హాస్పిటల్స్ ఈ రోజు ఫెసిలిటీస్ బాగున్నాయి చెప్పమనండి. ఎడ్యుకేషన్ కోసం ఇచ్చాము. ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ వైజ్ గా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఆఖరికి గురుకులం పాఠశాల చిన్న పిల్లలకు కూడా భోజనాలు పర్ఫెక్ట్ గా పెట్టలేదు. అంటే మంచి తిండి కూడా అందించలేని ఈ ప్రభుత్వం ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు మనం చూడట్లేదా? గురుకులం కాలేజ్ అట్లా మాట్లాడుతున్నారు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తున్నారు కదా. ఎక్కడుంది ప్రజాపాలన? వీళ్ళది అసమర్థత పాలన అంటారు చూసారా, అది వీళ్ళు. ప్రజాపాలన అంటే ఏంటి? అసలు వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, ఏమైనా అమలు చేశారా? ఒక్కటి అమలు చేయలే. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఇంకే గ్యారంటీలైనా వీళ్ళు అమలు చేశారా? ఏమీ చేయలేదు. ఈ రోజు గురుకుల పాఠశాలలో పిల్లలకి ఎందుకు అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాయి చెప్పండి? మంచి తిండి పెట్టకే కదా. ఏ హాస్పిటల్లోనైనా మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందా సర్జరీస్ కి? లేదు. స్కూల్ టీచర్స్ కి ఫెసిలిటీస్ ఉన్నాయా? మంచి క్లీన్ గా టాయిలెట్స్ ఉన్నాయా? లేవు. ఆశా వర్కర్స్ కి శాలరీస్ పెంచుతానన్నాడు, పెంచాడా? లేదు. సరే అవన్నీ వదిలేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వాళ్ళకి డిఏలు గాని పెన్షన్లు గాని ఇప్పుడు ఏవైతే ఇవ్వాలో ఆ అమౌంట్ గాని ఇస్తున్నారా? ఇవ్వట్లే. ఏమంటాడు 30 వాయిదాలు అంట. 30 వాయిదాలకు ఏమవుతుంది? ఏమైపోతారు? ఇప్పుడు అదే 30 వాయిదాల్లో ఇప్పుడు నువ్వు గాంధీ స్టాచ్యూ అంటున్నావు కదా, నువ్వు కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అంటున్నాడు కదా 1000 కోట్లు మేము అందరం కలిసి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తాము అంటున్నాడు కదా. మరి ఆ 1000 కోట్లు పెట్టి నువ్వు కట్టుకో. మూసీ దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఆ వాళ్ళ అపార్ట్మెంట్ కూల్చే అవసరం నీకేముంది? హైడ్రా పేరు మీద కొంతమందిని ఇల్లు కూలగొట్టేశావు. ఈ రోజు మూసీ సుందరీకరణ, గాంధీ స్టాచ్యూ అని చెప్పి 250 ఫ్లాట్స్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా కూలగొడుతున్నావు. ఇప్పుడు నీకు బఫర్ జోన్ తెలుస్తుంది, మరి అప్పుడు నీకు బఫర్ జోన్ తెలీదా? బిల్డర్ కి పర్మిషన్ ఇచ్చిన అదే కంపులు ఉండాలా? మూసి పక్కన ఉన్న వాళ్ళు కంపు ఎక్కడ ఉంది? వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళేం కంపులో ఉన్నారని చెప్పట్లేదే. వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే ఇంకా వాళ్ళు అదే కంపులోనే ఉండాలంటున్నారు. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు సొంత ఇల్లు ఎక్కడుంది? స్వగ్రామం ఎక్కడుంది? మరి అది బఫర్ జోన్ లోకి రాదా? ముందు ఆ ఇల్లును కూలగొట్టమనండి. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు మనం చెప్పుకుంటాం కదా, సో కాల్డ్ చాలా మంది మినిస్టర్స్, ఎంపీలు, రాజ్యసభ వీళ్ళందరి ఇల్లులు ఎక్కడున్నాయి? చెరువుల దగ్గరే ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు బఫర్ జోన్ లోకి రావా? అంటే వాళ్ళందరూ అయితే స్టే తెచ్చుకుంటారు, మరి నార్మల్ ప్రజలు స్టే తెచ్చుకోలేరు. కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్ళలో పదిలంగా ఉండాలి. మీ కాన్స్టిట్యున్సీ కాదు, మీకు ఆఖరికి నీ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఘోరమైన చిన్న పాపది 2 నెలల పసి పాపది నాగర్ కర్నూలు. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చావా? ఇవ్వలేదు. మాట్లాడతారు ములుగు సీతక్క అంటది, కొండ సురేఖ అంటది. మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు? వాళ్ళ మనుషులు కాదా? ఓటర్లకి నీకు చాకలోళ్ళు, దళితులు అందరూ కావాలి. మరి ఈ రోజున వాళ్ళెవరు అవసరం లేదా? పసిపాప 2 నెలల పాపని చంపేశాడే నీ సర్పంచ్. ఏమనంటే రేవంత్ రెడ్డి మా చుట్టూ అంటున్నాడే. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవాలి. మరి మీ బీజేపీ వాళ్ళు ఏం చేశారు కదా? ఇక్కడ హోమ్ మినిస్టర్ ఎవడు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు మేము పట్టించుకొని రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? హోమ్ మినిస్టర్ కు ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ ఏమో రేవంత్ రెడ్డి అయ్యే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మాట్లాడాలి, దానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి అయ్యే. అవునా? ఇల్లు కూల్ చేస్తున్నారు, దానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దానికి ఎవరు? మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అయ్యే. ఇప్పుడు రిమైనింగ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడాలన్నా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు? అది రేవంత్ రెడ్డి. అంటే అన్ని మినిస్ట్రీలు ఈయన దగ్గరే పెట్టుకుంటాడు, మిగతా వాళ్ళందరూ పనికిరాని మినిస్ట్రీలు అనమాట. కాస్త కోస్త కొంచెం పనికొచ్చి మినిస్ట్రీ పొంగులేట్టుకు ఉంచారు. ఎందుకంటే ఆయన కావాలి, పంపింగ్ ఉండాలి కదా, డబ్బులు పంపింగ్ కోసం, కాబట్టి ఆయన పెట్టుకున్నారు. సో మిగతా మినిస్ట్రీలు అన్ని కూడా ఈయన దగ్గర పెట్టుకున్నారు. దేనికోసం అంటే జనాల్ని ఎలా చంపేసినా అడగడానికి ఎవరు ఉండకూడదు. నిరుద్యోగులు సమస్యలున్నా, ఫీజులు ఇవ్వకపోయినా, జీతాలు పెంచకపోయినా అడిగేవాడు ఎవడు నా దగ్గర రాకూడదు. అంతేనా?
ఎన్ని ఇల్లులు కూల్ చేసినా, ఎన్ని అపార్ట్మెంట్లు కూల్ చేసినా, ఎన్ని ల్యాండ్ కబ్జాలు చేసినా ఎవ్వరు మున్సిపల్ మినిస్టర్ కి ఇవ్వడానికి లేదు. సో ఇవన్నీ ఆయన దగ్గర దేని పెట్టుకున్నాడు, హైదరాబాద్ అంతా కూడా ఆయన వసం చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇంకా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాక్సిమం 30,000 ఎకరాలు కేసీఆర్ కబ్జా చేశాడు. ఈయనేంటి ల్యాండ్లు కొంచెం తక్కువ ఉండడం వల్ల జనాలు ఇళ్ళ మీద పడి, అపార్ట్మెంట్ల మీద పడి అవి తీసేసి ఈయన కబ్జా చేసుకుందాం అని ప్లాన్ లో ఈయన ఉన్నాడు. సో ఎవరి కాలే ఖజానాలు వేసేసుకుందాం అనుకుంటే జనాల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి. ఆఖరికి ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్స్ కూడా ఎల్పిజి అనేది నిజంగానే కొరత లేదంటారా? మీరు కేంద్రంకి వత్తాసు వాళ్ళకండి, నిజంగానే కొరత లేదంటారా? ఖచ్చితంగా కొరత లేదు. ఎందుకంటే ఉజ్వల 2.0 అన్న దీని మీద మేము ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం. ఆ గ్యాస్ కనెక్షన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా జనాలకు అందజేయట్లేదు. దే ఆర్ ద ఫెయిల్యూర్ గవర్నమెంట్, దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇంకొకటి, ఇంత యుద్ధం జరుగుతుంది, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఇంత యుద్ధం జరిగినా కూడా మా మోడీ గారు ఇరాన్ అండ్ గల్ఫ్ లీడర్స్ తో మాట్లాడి ఏదైతే ఇప్పుడు ట్యాంకర్స్ ని తెప్పించుకున్నాం, 2 ట్యాంకర్స్, శివాలిక్, నందాదేవి, అవునా, ఈ 2 ట్యాంకర్స్ ని కూడా తెప్పించుకున్నాం. ఒక్కొక్క ట్యాంకర్ కూడా 1.5 మిలియన్ బ్యారెల్స్ కెపాసిటీ ఉంది, అవునా. సో అవన్నీ మేము ఎవరి కోసం తెప్పించాం, హౌస్ హోల్డ్స్ కోసం మనం తెప్పించాం. అక్కడి నుంచి ఇక్కడికి మంచిగానే వస్తున్నాయి. యుఎస్ లో కూడా 2.2 MTPA కూడా మనం డీల్ ఫిక్స్ చేసుకున్నాం. అది కూడా దేనికోసం, జనాల కోసమనే. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మేము తెచ్చినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని కరెక్ట్ గా జనాలకు అందజేయకుండా బ్లాక్ మార్కెట్ అనేది నడిపిస్తుంది. ఈ బ్లాక్ మార్కెట్ ఏమవుతుంది, మేము ఉజ్వల అనేది మహిళలకు ఇచ్చాం, ఉజ్వల జ్యోతి అని. జ్యోతి లేకుండా చీకట్లోనే ఈయన బ్లాక్ మార్కెట్ కింద మొత్తం సిలిండర్లు అమ్మేస్తున్నాడు. అంటే ఈయన మధ్యవర్తిలో ఉన్న దళారులకి స్కామ్, ఇదొక స్కామ్. దీనికి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే మేము ఇక్కడ ఏం చేయలేదంటారు చెప్పండి. మా మోడీ గారు యుఎస్ తో మాట్లాడారు, ఇరాన్ తో మాట్లాడారు, గల్ఫ్ లీడర్స్ తో మాట్లాడి అన్ని మేము తీసుకొచ్చాం. ప్లస్ ఇంకోటి, వీళ్ళు పానిక్ అవుతారని కూడా 21 to 25 days మేము కనెక్షన్స్ కూడా మేము కొంచెం సపోర్ట్ చేసాం. ప్లస్ డిఎస్సి కనెక్షన్స్ కూడా మేము ఇప్పుడు ఇవ్వట్లేదు. అది కూడా మేము ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే హౌస్ హోల్డ్ కి సప్లై పర్ఫెక్ట్ గా వెళ్ళాలన్నది మా ప్రయారిటీ. సో మేము చేసేది అన్ని మేము చేస్తున్నాంగా. ఇప్పుడు ట్యాంకర్స్ మా బాధ్యత, మేము తెచ్చామా లేదా? మరి మా బాధ్యత మేము చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ బాధ్యత మీరు ఏం చేస్తున్నారు, చేయాలి కదా. మేము 2 ట్యాంకర్స్ ఎల్పిజి ట్యాంకర్స్ 2 తెప్పించాం, శివాలిక్, నందాదేవి. మరి ఆ 2 ట్యాంకర్స్ పర్ఫెక్ట్ గా ఎందుకు హౌస్ హోల్డ్ కి సప్లై వెళ్ళట్లేదు చెప్పండి ఈ రోజున? అంటే ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలియదంటారా? మరి పార్లమెంట్ ముందట కచ్చి రచ్చ చేస్తున్నాడు. మరి రాహుల్ గాంధీ అసలు శుద్ధ పప్పు, ఆయనకి ఏం తెలుసు చెప్పండి. అసలు అమ్మ ఏం చెప్తే దానికి అవును అండవే, అంత మించి ఆయనకి ఏం తెలుసు. అసలు లోకల్ గా ఏం జరుగుతుంది అని తెలుసా? అసలు వీళ్ళంతా దోచుకుంటున్నారు తెలుసా? ఆయన చెప్పాడు కదా ఓపెన్ గా, రేవంత్ రెడ్డి అందరం కలిసి పోగేసి 1000 కోట్లు ఇవ్వాలి అంటే వాళ్ళకు, అంటే ఒక స్కీమ్ మేము 1000 కోట్లు మా ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అంటే వాళ్ళు పంచుకుంటున్నారు కదా. కాబట్టి వాళ్ళకి 1000 కోట్లు ఇస్తే చాలు, జనాల సమస్యలు అవసరం లేదు, ఎవరు ఎలా పోయినా కూడా వాళ్ళకి అవసరం లేదు. సో ఇంకేముంటుంది చెప్పండి అందులో. సో అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్నారండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ గానా. ఎవరిని నొప్పించొద్దు, అన్ని తినేద్దాం, పని చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసు ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రారని, ఇదే లాస్ట్ టర్మ్. కాబట్టి ఇదంతా కుర్చీలాట. ఈ రేవంత్ రెడ్డి కూడా నేను అనుకోకుండా సీఎం అయిపోయాడు. ఆయన 1 time సీఎం, ఓపెన్ చెప్పాలంటే అనుకోకుండా సీఎం అయిపోయాడు. ఆయన ఎలా లెగిస్తే ఆ కుర్చీ ఎవరు లాక్కుంటారో ఆయనకి అదో భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఉంది. ఆ భయం ఉండడం వల్లే కదా ఈ మినిస్ట్రీలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ ఏ స్టేట్ లోనైనా చీఫ్ మినిస్టర్ వేరే ఉంటారు, హోమ్ మినిస్టర్ వేరే ఉంటారు, అవునా. మరి మన స్టేట్ లో ఎందుకు హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ అన్ని ఈయన ఎందుకు అయ్యాడు? కేవలం భయం. ఈ 4 పోర్ట్ఫోలియోలు ఈయన దగ్గర ఉంటే ఏదైనా ఆగం చేయొచ్చు. ఇండస్ట్రీస్ దగ్గర కమిషన్స్ రాగొచ్చు, ల్యాండ్ ని కబ్జా చేయొచ్చు, పట్టాలన్నీ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కూడా మార్చేసుకోవచ్చు. అన్ని మా కోటాలు వేసేసుకోవచ్చు. నన్ను ఎవడు అడుగుతాడు? అడగడానికి ఎవరున్నారు చెప్పు? ఒక మినిస్ట్రీ ఉన్నాడా? అది ఇంకొక మినిస్ట్రీ ఇచ్చారు అనుకోండి, ఆయన కమిషన్ ఇవ్వాలి. సో ఈయన కమిషన్ నుంచి అవసరం కూడా లేదు మీకు. ఆ కమిషన్ గోలే కదా. ఇప్పుడు కొండా సురేఖకి ఈయనకి కూడా సిమెంట్స్ ది వచ్చింది కదా, ఇండస్ట్రీది. దేనికి వచ్చింది మరి? ఈ కమిషనే కదా. మళ్ళా పొంగులేటి ప్యాచ్ అప్ చేసి మళ్ళా సాల్వ్ చేశాడు. అర్థం కావట్లేదు. ఇంటర్నల్ గా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్. వాళ్ళ క్యాబినెట్ పర్ఫెక్ట్ గా లేదు ఇక్కడ.
పేరుకే వీళ్ళు మినిస్టర్స్. సో అంటే ఈ అంశం పక్కన పెడితే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గౌరవప్రదంగా వందే మాతరం గీతం ఆలయప్రవేశిస్తూ ఉంటే ఎంఐఎం నాయకులందరూ, ఎంఐఎం ఎమ్మెల్యేలందరూ మెల్లగా పరారైన సిచ్యువేషన్. సో ఇది దేనికి సంకేతం అసలు? అసలు ఎంఐఎం పార్టీలు డిఎన్ఏలు భారతదేశమో పాకిస్తానో అన్న డౌట్ అందరికి వస్తుంది. నాకే కదా, అందరికి ఉంది. ఈ రోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు అలా వెళ్ళిపోయారే. అదే ఇప్పుడు వందే మాత్రం అనేది ఒక పార్టీదా? కాదు కదా. అది ప్రభుత్వానికి కూడా కాదు కదా. అది మన దేశం కోసం మనం కాపాడుకుని తెచ్చుకున్నాం, అవునా? ఆ వందే మాత్రం అనేది కూడా కొన్ని కోట్ల మంది జనాల ప్రాణ త్యాగాలతో మనం తెచ్చుకున్న గేయం. దానికి విలువ ఉన్నప్పుడు అసలు నువ్వు భారతదేశం గడ్డపైన పుట్టావు, ఇక్కడ గాలి పీలుస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే, మినిస్ట్రీ, ఎంపీ అయితే నువ్వు ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తావు, జల్సాలు చేస్తావు, నీకు కార్లు కావాలి, పనులు కావాలి, నెలకి జీతాలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భారతదేశ గడ్డ మీదే కదా. నువ్వేమైనా పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటున్నావా ఫెసిలిటీస్? కాదు కదా. మరి అలాంటప్పుడు నీకు వందే మాత్రం గేయంలో నీకు అంత తప్పేం దొరికింది? అందులో తప్పైతే ఏం లేదు కదా. అంటే అంటే ఇంత దిగజారుడుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నా కూడా అక్కడ స్పీకర్ గాని రేవంత్ రెడ్డి గాని ఒక్క మాట మాట్లాడలేదు. దేనికి మాట్లాడలేదు? చేత కాని సీఎం, చేత కాని క్యాబినెట్, చేత కాని స్పీకర్, వీళ్ళందరూ ఏంటంటే మొక్క మీద తూ అని ఉమ్మేసినా కూడా ఇలా తుడిచేసుకొని వెళ్ళిపోతారు. మేడం అట్లా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పారు కదా, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అని. మళ్ళీ మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయనకు ఓన్లీ ముస్లింసే ఓట్లు వేయాలి. అది కూడా అర్థమవుతుందా? ముస్లింస్ అంటే అందరూ కాదండి, పాపం అనకూడదు కానీ చాలా మంది ముస్లింస్ చాలా మంచి వాళ్ళు. ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు ముస్లింస్ ఉన్నారు చూసారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఓట్ల కోసం మిగతా ముస్లిం సోదరులందరినీ ప్రలోభ పెట్టి వాళ్ళని వీళ్ళకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. చేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బెనిఫిట్ ఎవరు అవుతున్నారు అంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. నిజమైన బిలో పోవర్టీ లైన్ లో ఉన్న ముస్లింస్ ఎవరు బెనిఫిట్ కావట్లేదు ఈ రోజున. అది చాలా మంది ముస్లింస్ అర్థం చేసుకోవట్లేదు. సో వీళ్ళేంటంటే మహా అయితే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 7 ఎమ్మెల్యేతో తెలంగాణ అంత బాగుపడిపోతుందా చెప్పండి? తెలంగాణ ఏం అయిపోదు కదా. కానీ ఆ 7 ఎమ్మెల్యేల కోసమే ఈ రేవంత్ రెడ్డి అంతా పూసేసుకుంటున్నాడు. మొక్క మీద తిట్టినా కూడా ఏం మాట్లాడట్లేదండి. ఇదేం గవర్నమెంట్ అండి? వీళ్ళేం మనుషులండి? సిగ్గుండాలి అసలు. చీము నిద్ర ఏ క్వశ్చన్ లేదు ఈ గవర్నమెంట్ వాళ్ళకి. అసలు ఉండాలి, కాస్తేనే ఉండాలి. నీ మొక్క మీద నేను తిట్టినప్పుడు నీకు కాస్తేనే బుర్ర బుద్ధి ఉండాలి కదా. అయ్యో వీడు నన్ను తిడుతున్నాడు, వీడు ఎలియన్స్ మనం ఉన్నాం కదా అని ఆలోచన ఉండాలి కదా. ఎవరు వస్తే బిఆర్ఎస్ పార్టీ వచ్చిందనుకోండి, వాళ్ళకి కూడా ఆ 7 కావాలి. దానికోసం ముఖం మీద ఉమ్మేసినా కూడా పర్లే అని దులిపేసుకుని వెళ్ళిపోతారు. సేమ్ అదే వ్యవహారం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తుంది. అందులో ఇంకేముంది? వీళ్ళు ఎప్పటికీ మారండి. జనాలు మారితే, జనాల్లో చైతన్యం వచ్చి అప్పుడు మోడీ గారు అనేది ఆయనకు కనిపిస్తారు. చూడు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా మనకి ఇన్ని అరాచకాలు జరిగినాయా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడైనా ఇవ్వకుండా ఉన్నారా అసలు? ఈ రోజు ఎంప్లాయీస్, ఇప్పుడు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ కి వెళ్తే వాళ్ళ సర్టిఫికెట్ లేక వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? క్లియర్ గా ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మేము మీకు సర్టిఫికేట్ రిలీజ్ చేయమని చెప్తున్నారు మీకు, అవునా? సో ఎవరికి నువ్వు న్యాయం చేసావు? నువ్వు గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు ఉన్నావు. ఎవరికి నువ్వు న్యాయం చేసావు? స్కూటీలు అన్నావు, ల్యాప్టాప్లు అన్నావు, తులం బంగారం అన్నావు, ఇంకేమైనా చేసావా? ఏది చేయలేదు. పైగా ఏం మాట్లాడుతున్నా, అస్తమాటికి కూడా ఎలక్షన్ వస్తే చాలండి వీళ్ళు డబ్బు రౌడీజం చూపించి ఓట్లు వేయించుకుంటున్నారు. బలవంతంగా ఓట్లు వేయించుకున్నారు. ఇది నిజమైన ఓటింగ్ కాదు, అది 100% నేను చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, గతంలో ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట చెప్పినాడు, రానున్న రోజుల్లో భారతదేశానికి బుర్కా వేసుకున్నామే ప్రధానమంత్రి అవుతుందని అన్నాడు. సో మీ బీజేపీ నాయకులు ఆ వాటును స్వాగతిస్తారు? అస్సలు స్వాగతించం. రాబోయేది ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ, మా హిందూ ధర్మం, మేము ధర్మ పోరాటం చేసి మా హిందూ ధర్మాన్ని నిలబెట్టుకుంటాం, నవ సమాజాన్ని నిర్మిస్తాం. అందులో మేము ఎటువంటి అనుమానం మాకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి కూతలు, పిల్లకాకి పిచ్చి కూతలు అంటారు చూసారా, మోడీ గారి ముందు వీళ్ళందరూ కూడా పిల్ల కాకులు. కాబట్టి వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అవన్నీ కూడా ఎందుకు పనికిరాని మాటల కింద అవుతాయి తప్ప కానీ మోడీ గారి ముందు వీళ్ళెవ్వరు దేనికి పనికిరారండి. ఆయన విజన్ వేరు, ఆయన ఆలోచన పద్ధతి వేరు. మీకు అది మొన్న పహల్గామ్ అటాక్ లోనే తెలిసి ఉంటది. మన టూరిస్టుల మీద కొంత 10 మంది 20 మంది చనిపోతేనే ఆయన సింధూర్ అని పేరు చెప్పి అందరినీ కూడా ఇమీడియట్ ఆపరేషన్ చేపించారు. ఎంతమంది జవాన్లు అక్కడ చనిపోయారో మీకు తెలుసు, అటుపక్క నుంచి ఎంతమంది చనిపోయారు కూడా మీకు తెలుసు. సో
మన మిసైల్ S-24 మిసైల్ ద్వారా మనం తయారు చేసుకున్నాం. అది మనం అప్పుడు ఏమన్నారు, మీరు ఇంత బడ్జెట్ వేసేస్తున్నారు ఎక్విప్మెంట్స్ అన్నారు. ఈ రోజు ఆ ఎక్విప్మెంటే మనల్ని కాపాడింది, అవునా కదా? ఆ మిసైల్సే కదా యాంటీ కౌంటర్ ఇచ్చే మనకి. సో కాబట్టి ఈయన విజన్ ముందు, ఈయన నాయకత్వం ముందు కాంగ్రెస్ పార్టీ కాదు, ఎంఐఎం పార్టీ కాదు, బిఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా పనికి రాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా బీజేపీ రాసి పెట్టుకోండి, బీజేపీ నరేంద్ర మోడీ గారి వస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జనాలకి వికసిత్ భారత్ రూపంలో ప్రతి ఏరియా కూడా డెవలప్మెంట్ 100% జరుగుతుంది. వీళ్ళు ఉన్నంత వరకు ఏమి జరగదు. ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కాస్త కోస్త పెడతారు. ఇప్పుడు మిగతా స్టేట్స్ కి మన స్టేట్స్ కి చాలా తేడా ఉంది. మిగతా స్టేట్స్ లోని ఎడ్యుకేషన్ కి 12% బడ్జెట్ పెడతారు, కానీ తెలంగాణ స్టేట్ లో 6% పెడుతున్నారు. ఎందుకు? ఆ 6% లో కూడా పెండింగ్ బిల్స్ ఇచ్చేస్తారు. ఇంకా అసలు ఏమి ఇచ్చారు? ఏమవ్వట్లే. ఫీజు రీఎంబర్స్మెంట్ కి డబ్బులు లేవన్నాడు. ఆయన దేనికైనా డబ్బులు లేవంటాడండి. కాకపోతే ఆయన ఖజానా కావాల్సినంత డబ్బులు అయితే ఆయనకుంటాయి. సో అంటే చివరగా ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన, తరుణ్ కటిక్ ను అతి దారుణంగా హత్య చేశారు కేవలం హోలీ ఆడిన నేపథ్యంలో. సో ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? అది చాలా బాధాకరమైన విషయము. చెప్తున్నా కదండి, కొంతమంది ప్రలోభాలు ఈ ఏంటంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. కొంతమంది ముస్లిమ్స్ ఏమవుతారంటే మంచిగా ఉన్న వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి ఆ చంపే వరకు తీసుకెళ్తున్నారు. యాక్చువల్ అది పెద్ద సంఘటన కాదు, అనుకోకుండా పడింది. ఆయన సారీ కూడా చెప్పారు ఆ ఫ్యామిలీ. కానీ వీళ్ళంతా దుర్మార్గంగా, అంటే మానవత్వం చచ్చిపోయింది, మానవత్వం అనేది లేదు అన్న పరిస్థితిలో ఈ వీళ్ళు ఆ ధోరణిలో ప్రవర్తిస్తున్నారంటే అది మేము అసలు యాక్సెప్ట్ చేయలేని విధం. ఖచ్చితంగా ఎవరైతే ఆ హత్య చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా మేము ఖచ్చితంగా మేము ముందుండి నడిపిస్తాం. ఈ మధ్య కాలంలో లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ మీద బాగా చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అవును, జరుగుతుంది కదా. ఇప్పుడు మనకి ప్రతి కార్నర్ చూస్తే కోవా బన్స్ నడుస్తున్నాయి. కోవా బన్స్ యాక్చువల్ గా ఎవరు పెడుతున్నారంటే అవి ముస్లిమ్స్ వాళ్ళే పెడుతున్నారు. 10 రూపాయలకి కోవా బన్ ఈజ్ ఇట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మైదా కాస్ట్ ఎంత, షుగర్ కాస్ట్ ఎంత, మిల్క్ కాస్ట్ ఎంత, ఈ కాస్ట్లు ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్ కాస్ట్. ఆ కాస్ట్లకి నువ్వు పెట్టే కాస్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదే. ఈ 10 రూపాయల కోవా బన్ను దీంటంటే వీళ్ళు దాన్ని కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసి ప్రతి కాలేజెస్ దగ్గర కూడా వ్యాన్స్ పెట్టి ఆ బన్స్ ఇవ్వడం. సో ఎవరైతే బన్స్ తింటున్నారో ఈ అమ్మాయిలకు అనుకోండి త్వరగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మెచ్యూర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇంకా తర్వాత లైక్ డెలివరీ ప్రాబ్లమ్స్ కానీ, అది మగవాళ్ళకి అనుకోండి సంతానం అనేది లేకుండా జరగడం. అంటే వీళ్ళు ఏంటంటే ఇలాంటి కోవన్స్ ఆల్మోస్ట్ 10,000 వ్యాన్స్ ఉన్నాయి, 10,000 వ్యాన్స్. సో వీళ్ళు ఎక్కువ ఇవన్నీ సప్లై చేసి మన వాళ్ళందరితో తినిపించి ఫర్దర్ మనకి జనరేషన్ ఉండకూడదు, వీళ్ళు ఎక్కడితో కట్ అయిపోవాలి. అంతే, సంతానోత్పత్తి అనేది లేకపోతే పాపులేషన్ పెరగదు కదా. పాపులేషన్ పెరగకపోతే ఎక్కడితో అక్కడ ఆగిపోతారు. వాళ్ళు ఇస్లామిక్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, కానీ అంతవరకు మనం ఎందుకు తెస్తామండి? మా నాయకుడు అంతే కదా. ఇప్పుడు మీరు కేరళ స్టోరీ చూడలేదా? సేమ్ ఆ మూవీ కూడా అంతే కదా. లవ్ జిహాద్ పేరుని ఏం చేసిన వీరు ముందేమో తెలుగు వాళ్ళ కింద పరిచయం అవుతున్నారు, తర్వాత ముస్లిమ్స్ అని తెలుసుకుంటున్నారు. వాళ్ళని ఫిజికల్ గా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. మ్యానిపులేట్ చేసి వాళ్ళని ఇస్లామిక్ కింద కన్వర్ట్ చేసి వేరే దేశాలకు తీసుకెళ్లి సూసైడ్ బాంబర్స్ కింద గానీ లేదా ఫిమేల్ ప్రాస్టిట్యూట్స్ కింద గానీ వాళ్ళు మారుస్తున్నారు. సో ఇదంతా కూడా వ్యవస్థ చాలా చండాలం అయిపోయిందండి. అసలు ఇట్లా ఉండకూడదు. దీనికి పర్ఫెక్ట్ గా మా నాయకుడు వస్తే గానీ ఎవడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండరు.